వీళ్ళనే నియమించాలని పట్టుబడుతుందిగా తెలుస్తుంది. అందులో ముఖ్యంగా మనకు తెలుస్తున్న పేరు ఏంటంటే సురేష్ షెట్కార్ పేరును నెక్స్ట్ తదుపరి పిసిసి అధ్యక్షుడిగా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి పట్టుబడుతున్నాడు. దానికి కారణం అయితే సురేష్ షెట్కార్ ఎప్పటి నుంచో ఏళ్ల తరబడి దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ వస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చెప్పినట్టుగా చాలా ఏంటంటే లాయల్ గా ఉంటూ వస్తున్నాడు. పార్టీకి విధేయత ప్రదర్శిస్తూ వస్తున్నాడు. ఎటువంటి అంటే మృదు స్వభావి, ఎవరిది అంటే కాంట్రవర్షియల్ గా లేని వ్యక్తి, అందరినీ కలుపుకుపోయే వ్యక్తి సురేష్ షెట్కార్. అందులోనూ బీసీ వ్యక్తి కావడంతో సురేష్ షెట్కార్ ను నెక్స్ట్ పిసిసి అధ్యక్షుడిగా చేయాలని రేవంత్ పట్టుబడుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే గతంలో కూడా దానికి ఒక కారణం చూపిస్తున్నాడు. సురేష్ షెట్కార్ 2009లోనే ఎంపీగా చేశాడు. అంత ముందు నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాడు. మొన్న రీసెంట్ గా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కేటాయించి చివరి క్షణంలో టికెట్ వద్దనుకున్న అధిష్టాన నీరం కట్టబడి ఓకే చెప్పారు. సో ఇవన్నీ చూసుకుంటే సురేష్ షెట్కార్ ఇస్ ద బెస్ట్ చాయిస్ సీఎం